నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. తెలంగాణ రాష్ట్రం అంతా ఉలిక్కి పడే విధంగా కేసీఆర్ గారు మరోసారి జగిత్యాలలో సభ నిర్వహించబోతున్నారు. జగిత్యాల తరఫున జీవన్ రెడ్డి గారు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న బలమైన నాయకుడిని ఈరోజు పార్టీలో చేర్చుకునే సందర్భంగా ఈరోజు జగిత్యాల మొత్తం ముస్తాబు కావడం జరిగింది. ఎటు చూసినా కూడా జగిత్యాల అంతా గులాబీమయం కావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈరోజు పచ్చదండ లెహరాయిస్తూ ఉన్నా కూడా ఈ జగిత్యాల మొత్తం గులాబీమయం కావడం, అందులోని కేసీఆర్ గారు ఈ ఉత్తర తెలంగాణ నుంచే ప్రతి ఒక్క ప్రజల్ని చైతన్యవంతం చేయడం, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ వాటిపైన ఉక్కుపాదం మోపడానికి కేసీఆర్ గారు మరో సభకు రావడం అయితే జరుగుతుంది. ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ గారు సుమారు 4 గంటల సమయంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి హెలికాప్టర్ ద్వారా రాబోతున్నారు. అక్కడ జగిత్యాల జిల్లాలోని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర దిగి మరి అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల లోపు సభ ప్రాంగణ వైపు కేసీఆర్ గారు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇదే విషయంలో కేసీఆర్ ఎక్కడ బయటికి వస్తున్నారనే సమయం తెలుసుకొని ఈ జగిత్యాల జిల్లాలో ప్రజెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఈ సంజయ్ కుమార్ గారు ఏదైతే నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవేని తవ్వించేసి మరి ఇక్కడ జనాలు రాకపోకలు కావచ్చు, లేకుంటే పార్టీ తరఫున కార్యవర్గం వస్తున్న ప్రతి ఒక్కరిని కావచ్చు రాకుండా చేయడానికి జగిత్యాల ప్రధాన రహదారిని మొత్తం తవ్వించేసిన విజువల్ని కూడా మనం ఇంతకుముందు చూసింది. అయితే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కానీ లేకుంటే సంక్షేమ పథకాల వైపు కానీ చూడడం మానేసిపోయింది. గతంలోనూ 50 ఏళ్ల చరిత్రలో సంక్షేమం పరిపాలన అనేది ఆ కాంగ్రెస్ మర్చిపోతే ఈ రోజు కూడా కబ్జా కోరుతోటి వ్యవహరిస్తున్న ఈ కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని మనం ఈ ప్రభుత్వానికి ఎంతో టైం ఇచ్చినాం. ఇక బయటికి వెళ్లాల్సిన టైం కూడా వచ్చింది అనుకుంటూ కేసీఆర్ గారు బయలుదేరడం, ప్రతి ఒక్క కార్యవర్గం కూడా బయటికి వచ్చి ఈరోజు జగిత్యాల పైన గులాబీ జెండా నాటడం, ఇది ఒక సినిమా విజువల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపున వ్యతిరేకత చేయడం, ఇదంతా చూసిన జనం ఇక్కడ ప్రజెంట్గా ఎవరైతే కాంగ్రెస్ ప్రధాన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని బయటికి రానియకుండా తొక్కే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి కూడా చేస్తూ ఉంటే ఇటువంటి రాజకీయాలు నేను నా జీవితంలో చూడలేదంటూ ఆయన కూడా పార్టీని వీడిపోయి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఒక్కరిగానే చేరను లక్షల మంది కార్యకర్తలతో సహా నేను ఈ పార్టీలో చేరుతాను అనుకుంటూ చెప్పడం, ఇది చాలా కీలకంగా మారిపోయింది. రాష్ట్రం అంతా రేవంత్ రెడ్డి ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఎంపీ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ 0 స్థానంలో వచ్చింది. ఆ తర్వాత కూడా కేసీఆర్ పార్టీని ఖతం చేసుడే లక్ష్యంగా అనుకుంటూ రేవంత్ రెడ్డి పలు సభల మీద కూడా ఎక్కేసి తాను చెప్పడం విషయాలు కూడా మనం పట్టించుకున్నాం. అదే సమయంలో కేసీఆర్ గారు మాట్లాడకుండా, బయటికి రాకుండా, అసెంబ్లీలో ప్రతిపాదించకుండా, ఏ మీటింగ్లు పెట్టినా కూడా రేవంత్ రెడ్డి పేరెత్తకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం పేరెత్తకుండా భారీగా ఒక బలమైన దెబ్బ అయితే కొట్టబోతున్నాడు. అదే జీవన్ రెడ్డి గారు పార్టీలో చేరడం, దీన్ని మించింది మరొకటి లేదన్నట్టుగా కాంగ్రెస్లో కొంత గుసగుసలుగా వినబడతా ఉంది. ఈ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయి అధిష్టాన పెద్దల్ని కలవడానికి సీనియర్ మంత్రులు కూడా ఈ పార్టీకి వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీ పైన నానా రకాల బురద జల్లి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడం ఇది కూడా కరెక్ట్ కాదనుకుంటూ పలుమార్లు కూడా వాళ్ళు వివరించడం కూడా జరిగింది. ఇదే విషయంలో రేవంత్ రెడ్డి కరెక్ట్ ముఖ్యమంత్రిగా తెలంగాణకు అన్నట్టుగానే జీవన్ రెడ్డి పార్టీలో చేరడం యొక్క విషయంగానే తేలిపోతుంది. ఈ జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ మయంగా ఉన్న ఈ యొక్క గడ్డని మరోసారి గులాబీ దళంతో జెండా పాతేసి వెళ్ళిపోదామన్న కాన్సెప్ట్ తోటి కేసీఆర్ గారు ఈ ఉత్తర తెలంగాణ నుంచి తన ఉద్యమాన్ని మరోసారి మొదలు పెడతామని చెప్పి ఆయన తెలిపిన సమాచారం అయితే కూడా ఉంది. ఇక నుంచి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఇక్కడ ప్రజల గురించి మాట్లాడతారా, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపే కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారా, లేకుంటే కీలకమైన సభలు పెట్టబోతున్నారా? ఆనాడు కేసీఆర్ గారు ఎటువంటి సోషల్ మీడియా లేని రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఊపేసి ప్రతి ఒక్క ప్రజలని చైతన్యవంతం తన మాటలతోటి చేయడం కూడా జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ఇదంతా చూసుకొని కేసీఆర్ గారు బయటికి వస్తే మామూలుగా ఉండదు, కేసీఆర్ గారు బయటికి వస్తే ప్రజలంతా చైతన్యవంతం అవుతారు, ఇవన్నీ టాపిక్ డైవర్షన్ చేయాలనుకుంటూ కొంత మీడియా వాళ్ళని తీసుకొని మరి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం దగ్గరికి వెళ్తున్న ఆ దృశ్యాలు కూడా ఈరోజు సమాచారం కూడా అందింది. అయితే రేవంత్ రెడ్డి పని ఏంటంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టాలని ఆయన అనుకుంటుండు, కానీ ఈరోజు తన పార్టీ గల్లంత అయిపోతున్న విషయాన్ని తాను మర్చిపోతుండు. ఏ విధంగా అయితే నిమజ్జనం కాబోతుందో కొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీని నిమజ్జనం చేసే కార్యక్రమం దిశగా బీఆర్ఎస్ పార్టీ అయితే పూనుకోవడం కూడా జరిగింది. ఎక్కడ చూసుకున్న కటౌట్స్ మొత్తం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ యొక్క సంజయ్ విషయాన్ని చూసుకున్నా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తం గులాబీమయం అయిపోయింది. రాష్ట్రం మొత్తం ఈ జగిత్యాల వైపు చూసే విధంగా ఈరోజు ఈ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాచరణ కానీ ఈరోజు ఆ యొక్క డిసిజన్ తీసుకుంది. ఈరోజు రాష్ట్రంలో సోషల్ మీడియాలే కావచ్చు, లేకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలే కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, మొత్తం గులాబీమయం తోటి, గులాబీ స్టేటస్ తోటి కేసీఆర్ గారి యొక్క ఆ యొక్క వాయిస్ తోటి ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందన్నట్టు కూడా మనకు కొంత పోయినసారి ఎలకతుర్తి సభనప్పుడే తెలిసింది. మొన్నటికి మొన్న కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆ 1:19 మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆ విషయాన్ని కూడా కంప్లీట్గా మనం తెలుసుకున్న ప్రయత్నం కూడా చేశాము. ఇక రాష్ట్రంలో ఒక అలజడి అయితే రేగబోతుంది. గులాబీ పెట్టబోయే
ఈ యొక్క కౌంట్ డౌన్ని రేవంత్ రెడ్డి తీసుకోగలుగుతాడా? ఈ యొక్క కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, అసలు ఈ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడదలుచుకున్నారు అనే దాని గురించి కంప్లీట్గా పూర్తి స్థాయిలో మరికి సాయంత్రం లోపు కేసీఆర్ గారి ఈ యొక్క జగిత్యాల సభకు ఆయన రాబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ కూడా అయితే వచ్చింది. 6:50 వరకు స్టేజ్ మీదకి వచ్చి ఈ యొక్క తెలంగాణ ప్రజల గురించి కానీ లేకుంటే జగిత్యాల జిల్లా పార్టీలో చేరుతున్న జీవన్ రెడ్డి గారు కావచ్చు, వీటి గురించి కంప్లీట్గా కేసీఆర్ గారు ఒక మంచి ఉపదేశం ఇవ్వబోతున్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీని పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోయే అవకాశాలు కూడా 100% ఉన్నట్టుగా కనబడుతుంది.